అందరికీ నమస్కారం. 1991 ప్రాంతంలో సుమారు 32 సంవత్సరాల క్రితం కీర్తి కళానికేతన్ వారిచే హైదరాబాద్ దూరదర్శన్లో ప్రసారం చేయబడిన వేలం అనే స్పాన్సర్డ్ సింగిల్ ఎపిసోడ్ నిర్మాణంలో తన అనుభవాల్ని దాని రచయిత దర్శకులు శ్రీ భాగవతుల కుటుంబరావు గారు మనతో పంచుకుంటున్నారు. యూట్యూబ్లో విద్యాకళా వేదిక ద్వారా ప్రసారం చేయబడిన ఈ ఎపిసోడ్ యొక్క లింక్ కమెంట్ బాక్స్లో ఇవ్వబడింది. దయచేసి చివరి దాకా వీక్షించండి. నమస్తే. ఇది దాదాపు 32 సంవత్సరాల క్రితం, అంటే 1991-92 ప్రాంతంలో హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడిన ఒక స్పాన్సర్డ్ సింగిల్ ఎపిసోడ్. ఇది కీర్తి కళానికేతన్ వారు దీన్ని సమర్పించడం జరిగింది. సభ్యులందరూ కీర్తి కళానికేతన్ సభ్యులే దీనిలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ సంస్థాపకుడిగా, అలాగే ఈ వేలం సింగిల్ ఎపిసోడ్ యొక్క ప్రయోక్తగా కొన్ని విషయాలు మీతో ముచ్చటిద్దామనుకుంటున్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే, ఈ నాటకం మొదటి నుంచి కూడా కీర్తి కళానికేతన్ వారు ప్రదర్శించిన అన్ని ప్రదర్శనలు, అది రంగస్థలం కావచ్చు, అలాగే టీవీ కావచ్చు, దూరదర్శన్, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకాలీన సామాజిక పరిస్థితుల్ని దృష్టిలోకి తీసుకొని వాటిని ప్రతిబింబిస్తూనే ఇవన్నీ చేయటం జరిగింది. అన్ని ప్రదర్శనలు అలాగే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నాటకంలో కూడా, ఈ సింగిల్ ఎపిసోడ్లో కూడా అప్పట్లో ప్రబలంగా ఉన్న వరకట్న సమస్యని, దానికి అనుబంధమైన వివాహ వ్యవస్థ సమస్యల్ని దృష్టిలో తీసుకుని ఇది ప్రదర్శించడం జరిగింది. సాధారణంగా వ్యంగ్యపూరితంగా కానీ వినోదాత్మకంగా కానీ ఉంటే ఎక్కువ ప్రజల హృదయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది చూడగానే కొంతమందికి కొన్ని రకాలైన ఆలోచన రావచ్చు. అదేమిటంటే, ఇటీవల కాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 10-15 సంవత్సరాల క్రితం సుమారుగా ఇదే రకమైన సీన్స్ని, కొన్ని ఘట్టాలని ఏదో సినిమాలో చూపించడం జరిగింది. అంటే ఏమిటంటే, ఏదో ఒక చోట ఒక వరుడు నిలబడడం, అతను మార్కెట్లో లాగా నిలబెట్టడం, అలాంటివన్నీ కూడా అదొక కామెడీ సీన్ కింద తీశారు ఈ మధ్య సినిమాలో. ఎవరికైనా ఏమన్నా అది చూసిన వాళ్ళకి దాన్ని చూసి ఇది అనుసరించామేమో అని అనుమానం రావడం సహజం మామూలుగా. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇది 33 సంవత్సరాల క్రితం తీసిన ఇది ఎపిసోడ్. కాబట్టి ఏమిటంటే, తప్పనిసరిగా చెప్పగలిగింది ఏమిటంటే, ఇదే ఒరిజినల్ ఐడియా అని. దాని తర్వాత వాళ్ళు ఎవరైనా అనుసరించారా లేదా, అది ఏమైనా అనుసరణ అన్నదైతే మాట్లాడడం, కానీ ఇది మాత్రం ఈ ఒరిజినల్ ఐడియా అన్న విషయం మాత్రం చెప్పగలం. ఎందుకంటే దాని క్రానలాజికల్ ఆర్డర్ని బట్టి 33 సంవత్సరాల క్రితం ఇది తీయబడింది. కాబట్టి ఇది మరొక విషయం నేను చెప్పదలుచుకున్నది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది కూడా సుమారుగా ఒక 8-10 సంవత్సరాల క్రితమేమో ఒక ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు మామూలు ఇంటర్వ్యూల్లో వాటిలో చెప్పిన విషయం ఒకటి. అదేమిటంటే, మొత్తం కొంతమంది ఔత్సాహిక కళాకారులందరూ కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఫండ్స్ అంతగా ఒక సినిమా తీయడానికి అవకాశం, అంత ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా, అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ బేసిస్, సహకార పద్ధతిలో ఖర్చులు తగ్గించుకుంటూ, సహకార పద్ధతిలో వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటూ చేయొచ్చు అని ఒక సూచనని వారు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఒక సినిమా కూడా ఏదో తీశారని చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో, సహకార పద్ధతిలో. ఇది కేవలం 10-12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు, మీరు ఆ ఇంటర్వ్యూ చూసినా కూడా. అయితే నేను ఒక రకంగా సంతోషంగాను, ఇంకొక రకంగా కొంచెం సగర్వంగాను చెప్పగలిగిన విషయం ఒకటి ఏమిటంటే, ఇది 33 సంవత్సరాల క్రితమే ఇదే పద్ధతిలో తీయబడిన ఈ ఎపిసోడ్ వేలం. ఏమిటంటే, అప్పట్లో అందరూ కూడా, ఇందులో పాల్గొన్న కళాకారులు అందరూ కూడా ఔత్సాహికులు, వివిధ రకాలైన వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా. అయితే వాళ్ళెవరికీ కూడా ఒక సినిమాని, ఒక ఎపిసోడ్ని తీయగలిగే స్తోమత లేదు. కేవలం నేను నా యొక్క టాలెంట్ని, లేదా సంస్థ యొక్క సభ్యులందరి యొక్క టాలెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అందరి మధ్య ఒక రకమైన స్నేహపూరితమైన భావం ఉండేది. కాబట్టి ఈ పద్ధతిని అప్పుడే అవలంబించడం జరిగింది.
అందరూ కూడా దీనికి ఈ ఎపిసోడ్ తీయడానికి కాంట్రిబ్యూట్ చేశారు. అయితే ఆ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి స్పాన్సర్స్ దగ్గర నుంచి ఇది వచ్చిన తర్వాత అందరికీ కూడా వారి వారి ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ అమౌంట్స్ని తిరిగి ఇచ్చివేయడంతో పాటు మిగతా వాటితో చిన్న చిన్న వినోద కార్యక్రమాలు, అంటే ఏదైనా చిన్నగా హోటల్లో పార్టీ కానీ అలాంటివి చేసుకోవడం, అలాంటివి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా కొద్దిగా మిగిలిన దాన్ని వెచ్చించడం జరిగింది. ఈ రకంగా ఇది అప్పుడే 33 సంవత్సరాల క్రితమే ఇది చేయడం జరిగింది. ఇది చెప్పడం తేలికే కానీ ఇది నిజానికి ఆచరణలో కష్టమవుతుంది. ఎందుకనంటే అందరి మధ్య ఒక రకమైన మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. మొట్టమొదటి ప్రారంభించేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత చాలా గొడవలు వస్తాయి. కానీ మాకున్న ఒక ఇదేమిటంటే అంటే ఒక అందరిలోనూ ఉన్న అభిప్రాయాల వల్ల కానీ ఒక వాతావరణం మేము సృష్టించిన ఒక వాతావరణం యొక్క పర్యవసానం ఏమిటంటే అందరూ కూడా ఒకళ్ళొకొకళ్ళు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఈ మొత్తం కళాకారులందరూ కూడా వాళ్ళు నటన చేసేటప్పుడు పోటీని ప్రదర్శించేవారు తప్ప మిగతా సమయాల్లో పర్సనల్ రైవల్రీ కానీ పాలిటిక్స్ కానీ ఇలాంటి వాటికి అసలు తావుండేది కాదు. ఒకరి గురించి ఒకరు తప్పుగా ఇంకొకరి వైపు మాట్లాడడం అన్న మాట కూడా ఉండేది కాదు. ఇవన్నీ కాకుండా ఏమిటంటే ఇది ఎక్స్టెండ్ అయ్యి పర్సనల్ ఫ్రెండ్షిప్లో కూడా వెళ్ళి ఒకరి ఇంట్లో ఒకరికి ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఇంకొకరు వెళ్ళి హెల్ప్ చేసేవాడు. ఇలాంటి మంచి వాతావరణం అక్కడ ఉండేది. అందువల్ల అటువంటి వాతావరణం కనుక ఉంటే అందరి మధ్య అటువంటి ఒక స్నేహపూరితమైన ఒకళ్ళొకళ్ళు నమ్మగలిగే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు అన్నది ఇది నిరూపించడం జరుగుతుంది. నిజానికి ఏమిటంటే అప్పుడు అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, ఎంత ఉద్యోగాలు చేసినా ఒక ఎపిసోడ్ని ఒకళ్ళు ప్రొడ్యూస్ చేసే లాంటి వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్ళు ఎవరైనా స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఎందుకనంటే ఇది ఒక సహకార భావంతో ఎవరి డామినేషన్ లేకుండా చేద్దామనే ఉద్దేశంతోనే. అదేవిధంగా ఏమిటంటే అదే మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్తో జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఇది ఆ తర్వాత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి తర్వాత మార్కెట్ చేయడానికి కొంచెం జాప్యం జరిగింది, కొంచెం డిలే అయింది. అసలు ఏ ఒక్క సభ్యుడు కానీ కనీసం ఎప్పుడూ కూడా వాళ్ళు నా ఎదురుగా కానీ ఇంకెవరి ఎదురుగా కానీ వాళ్ళతో ఎవ్వరితోనూ కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఏమిటంటే ఇది డిలే అవుతోంది అయ్యో అన్నది. అందరికీ అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చిన ప్రొసీడ్స్ని కూడా అందరూ షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఆ రోజునే మేము అవలంబించిన విషయం. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్యనే సజెస్ట్ చేసినప్పటికీ 33 సంవత్సరాల క్రితమే ఇది సక్సెస్ఫుల్గా చేసిన ఒక అంశమని నేను మీ అందరికీ ఈ సందర్భంగా సంతోషంతోనూ ఒక సూచనప్రాయంగానూ దీన్ని అందరి మధ్య ఉంచుతున్నాను ఈ విషయాన్ని. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, ఇది టెక్నికల్ విషయం అన్నమాట. ఇదేంటంటే యాక్చువల్గా మామూలుగా ఫిలిం ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫిలిం తీసిన తర్వాత షూటింగ్ అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ తర్వాత డబ్బింగ్ అనే కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ డబ్బింగ్ కూడా చెప్పాలి, ఏంటంటే క్లారిటీ కోసం కానీ దానికోసం కానీ. అయితే నేను ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డబ్బింగ్ అనేది లేకుండా చేద్దామని నా ఉద్దేశం. డబ్బింగ్ లేకుండా ఇది చేయడానికి ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా అప్పట్లో అందరూ దీనికి ఫీల్డ్కి కొత్త వాళ్ళు, ఈ నాటకం ఫీల్డ్కి విడిగా నాటకంలో వాళ్ళందరికీ అనుభవం ఉన్న ఈ ఫీల్డ్కి కొత్త వాళ్ళు. ఒక రకంగా ఆలోచిస్తే దాని రచయిత దర్శకుడిని అయిన నేను కూడా కొత్తవాడిని. నాకు కూడా ఇది మొదటిదే, ఈ మొదటి ప్రొడక్షనే. తర్వాత నేను ఎవరి దగ్గర కూడా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అలా చేసిన వాడిని కాదు. కేవలం అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే అంతా చూసి ఇది చేయడం జరిగింది. కొన్ని బేసిక్స్ తెలుసుకుని ఆ తర్వాత ఇమాజినేషన్తో దాన్ని నేను ఐడియాని కన్సీవ్ చేసి కెమెరామెన్కి చెప్పి ఆ తర్వాత దానికి అనుగుణంగా ఈ రిజల్ట్ని రాబట్టడం అనేది చేయడం జరిగింది. ఇది నాకు మొదటి ప్రయత్నం. అయితే అందువల్ల ఏమిటంటే నేనేమనుకున్నా అంటే డబ్బింగ్ అనే ప్రాసెస్ కనుక పెట్టుకుంటే ఇది చాలా శ్రమతో కూడింది. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ ఇదంతా ఇంత ఇది ఇంకొకళ్ళ చేత డబ్బింగ్ చెప్పించడం, డబ్బింగ్ ఆర్టిస్టుల చేత అదంతా అన్యాచురల్గా ఉంటుందని ఒకటి. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఉంది దీన్ని డబ్బింగ్ లేకుండానే న్యాచురల్గా చేయడం అని. వాళ్ళకి ఇచ్చిన రిహార్సల్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ వల్ల కానీ ఫైనల్గా వాళ్ళ కృషి వల్ల కానీ అందరూ ఆర్టిస్టుల కృషి వల్ల కానీ అలా డబ్బింగ్ లేకుండానే చేద్దామనే ఉద్దేశంతో నేను
దీన్ని డబ్బింగ్ లేకుండానే దీన్ని చేయడం జరిగింది. వచ్చి చాలా సెన్సిటివ్ మైక్స్ని కన్సీల్డ్గా పెట్టి వీటిల్లో ఆ సెట్లోని వాటిని బయటకు రానివ్వకుండా పెట్టి డైలాగ్ కూడా క్లియర్గా ఉండేటట్టు వాయిస్ను కూడా క్లియర్గా తీసుకుని అలా చేయడం జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత ఎడిటర్ కూడా అన్నారు, ఏదైనా అప్పుడప్పుడు అక్కడక్కడ చిన్నగా అనిపించింది కానీ డబ్బింగ్ ఉంటే బాగుంటుందని, లేకపోతే ఇది ఏమీ అంత లేదండి అని. పైపెచ్చి ఏంటంటే డబ్బింగ్ లేకపోతే వాళ్ళు మొత్తం ఒరిజినల్గా కనుక వాళ్ళు డైలాగ్స్ చెప్తుంటే అది న్యాచురల్గా కూడా ఉంటుంది. దాన్ని ప్రత్యేకించి మనం ఏమిటంటే ఇప్పుడు డబ్బింగ్ పరిస్థితికి అలవాటు పడిపోయాం సినిమాల్లో, కాబట్టి ఆ రెండింటి మధ్య ల్యాగ్, ఒక వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్కి లిప్ మూమెంట్ వదిలేయండి, ఒక వ్యక్తి ఇచ్చే ఎక్స్ప్రెషన్కి వెనకాల చెప్పేదానికి ల్యాగ్ ఉండటం, ఒకే రకంగా మొనాటనస్గా అన్ని చోట్ల డబ్బింగ్ ఆర్టిస్టులు ఒకే పద్ధతిలో ఒకే రకమైన పాత్రలు చెప్పడం, ఇలాంటి వాటికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి. కానీ లేకపోతే ఏమిటంటే ఒరిజినాలిటీ ఉండి ఎవరి వాయిస్ వాళ్ళకు ఉండి ఒరిజినల్గా చెప్తే చాలా బాగుంటుందని నేను భావించడంతో అలా చేసి సాధ్యమైనంత వరకు దాదాపు దానిలో కృతకృత్యులు అయ్యామని చెప్పవచ్చు. ఇది కూడా మరొక విషయం, టెక్నికల్ ఆస్పెక్ట్కి సంబంధించిన విషయం. ఒక రకంగా ఏమిటంటే ఇవన్నీ కూడా నేను ఇదివరకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేవాళ్ళు, అది చేస్తూ పని చేస్తూ నేర్చుకోవడం. ఎటుచ్చి ఎవరి సూపర్విజన్ కిందో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. నేను నా అంతటా నేనే విషయాలు మొట్టమొదటిలో అబ్జర్వ్ చేసి ఆ తర్వాత అది షూటింగ్ చేస్తూనే దాని టెక్నిక్స్ అన్నీ కూడా కులంకషంగా నేర్చుకున్నాను. మొట్టమొదటి షూటింగ్కి 2వ రోజు షూటింగ్కే నాకు చాలా విషయాలు తెలిసి 2వ రోజునే హోంవర్క్ చేసుకుని రావడం, ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఇది దీనికి సంబంధించినంత వరకు డబ్బింగ్ ఆస్పెక్ట్, డైలాగ్ డెలివరీ, న్యాచురాలిటీకి సంబంధించినంత వరకు ఇది ఒక ముఖ్యమైన విషయం నేను వ్యక్తపరుద్దాం అనుకున్న విషయాల్లో. ఇటొచ్చి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ, అంటే ఎవరికి మేకప్ కానీ, కెమెరామెన్ కానీ, లైటింగ్ ఎక్విప్మెంట్ తీసుకున్నది, కెమెరామెన్, ఎడిటింగ్, వీళ్ళందరినీ కూడా ప్యూర్ ప్రొఫెషనల్స్, బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ని పెట్టుకోవటం వల్ల కూడా ఈ రకమైన, అంటే మొదటిసారిగా అందరూ చేస్తున్నప్పటికీ, నేను మొదటిసారిగా దీన్ని డైరెక్ట్ చేస్తున్నప్పటికీ కొంత ఆ రకంగా ఇంకా నేర్చుకోవడానికి, అది కూడా అవుట్పుట్ కూడా బాగా రావడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణం. మరొక విషయం అందరికీ మనవి చేసేది ఏమిటంటే వీలు వెంబడి త్వరలోనే గతంలో కీర్తికళానికేతన్ సంస్థ ఏవైతే దూరదర్శన్ ద్వారా కానీ మిగతా మాధ్యమాల ద్వారా ప్రదర్శించిన ప్రదర్శనలని త్వరలో మీ ముందుంచడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే తరాల్లో, రాబోయే సమయంలో కూడా ఇప్పటి పరిస్థితుల్ని వాటిని దృష్టిలో పెట్టుకుని, ఇందాక నేను చెప్పినట్లుగా అప్పుడు వరకట్న సమస్య ఉండవచ్చు ఎక్కువగా, కానీ ఇప్పుడు కూడా వివాహ వ్యవస్థలోనూ మిగతా ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. అదే రకంగా వివిధ రకాలైన సమస్యలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరికొన్ని ప్రోగ్రామ్స్, అంటే ముఖ్యంగా రంగస్థలము, ముఖ్యంగా టీవీ అంటే ఇక్కడ ప్రస్తుతం ఇది మల్టీమీడియా ద్వారా షార్ట్ ఫిల్మ్స్ త్వరలో చేసి అందరి ముందు ఉంచుతామని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు చూసిన కార్యక్రమం మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే.